హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 6th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గైస్, ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకి, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది. రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు 5 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 18th మే అయితే స్టార్ట్ కాబోతుందండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే 13th, 14th అండ్ ఈ 2 డేస్లో 7 AM వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మారథాన్ అయితే నిర్వహించబోతున్నారు. అండ్ కాకి మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే 16th, 17th 7 AM మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు. మెగా మారథాన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే 18th 7 AM స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇది వచ్చేసి అథమెటిక్ అబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇది మే 14th 2 PM టెస్ట్ ఉండబోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు 10%, టోటల్గా 20% అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వబోతున్నారు. 3 monthsకి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా 4,600, కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కోడ్ వాడితే 3,741 రూపాయలకి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 20% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను. చూడండి, మనకి ఎవరికైతే మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలనుకుంటారో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అండి. 2021 నుండి 2022 మే వరకు కూడా ఎవరికైతే 12 నెలల కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ కావాలో వాళ్ళకి కేవలం 200 రూపీస్ ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ ఉందో దానికి 200 పంపించి కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు పంపించిన మనీని ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్షాట్ తీసి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ లేదు మాకు 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలు పంపించండి. అండ్ ప్రజెంట్ మే మంత్ వరకు కూడా, మే 2022 వరకు కూడా మనకి 2021 to 2022 అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బై చేయండి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ ద్వారా చేసుకోండి. గైస్, అండ్ 5th జూన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనకి 7th జూన్ అయితే అప్లోడ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏ డే కరెంట్ అఫైర్స్ కూడా నేను మిస్ అయ్యాను. ఒకవేళ ఏదైనా ఆబ్సెంట్ అయితే ఆ అప్కమింగ్ డేస్లో ఏదో ఒక రోజు అయితే అప్లోడ్ అవుతాయి, అది గమనించండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రైవేట్ వర్సిటీల్లో విజిటర్ హోదా నుండి గవర్నర్ని తొలగింపునకు ఏ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. ఇక్కడ మనకు ఫోటోలో కనబడుతుంది పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు అనమాట. అయితే బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. యాక్చువల్గా ఇంతకుముందు మనకు తెలుసు ఆ స్టేట్ యూనివర్సిటీలో, అండర్ స్టేట్ యూనివర్సిటీలో గవర్నర్ని వైస్ ఛాన్సలర్ హోదా నుండి అయితే తప్పించడం జరిగిందనమాట. ఛాన్సలర్ హోదా నుండి తప్పించారు. ఆ ప్లేస్లో చీఫ్ మినిస్టర్ ఆ హోదాను అయితే తీసుకోవడానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా విజిటర్ హోదా అంటే విజిట్ చేయడానికి కూడా ఆ హోదా నుండి తప్పిస్తూ క్యాబినెట్లో ఈ 2 నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట మమతా బెనర్జీ గారు. అయితే ప్రైవేట్ వర్సిటీల్లో విజిటర్ హోదా ఉంటుందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలో వచ్చేసి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ హోదాలు ఉంటాయి. ఛాన్సలర్ హోదాను మమతా బెనర్జీ గారు అండ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో విజిటర్ హోదాను గవర్నర్ను తొలగించేశారనమాట. ఓకే, దీనికి సంబంధించి జూన్ 10వ తేదీ నుంచి జరగనున్న వర్షాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదనల బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ, ఆరోగ్య వర్సిటీలో కూడా మమతానే ఛాన్సలర్గా ఉంటారు. వైస్ ఛాన్సలర్గా అందులో ఉండే ప్రథమైన వ్యక్తులు నియమిస్తారు. ఛాన్సలర్గా ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో గవర్నర్లే ఉంటున్నారు. అండ్ ఆ పదవుల నుండి ఇకపై గవర్నర్ని తొలగించేసి ముఖ్యమంత్రి ఉండేలాగా పశ్చిమ బెంగాల్ కొత్త బిల్లును తయారు చేసింది. సెకండ్ వన్,
22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేసి వార్తల్లో నిలిచిన భారత సాయుధ దళం ఏది? ఆన్సర్ వచ్చేసి ఐటీబీపీ అండి. ఉత్తరాఖండ్లోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, దీన్నే మనము ఐటీబీపీ అంటాం అనమాట. ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. వీళ్ళు ఉత్తరాఖండ్లోని రికార్డు సృష్టించారు. హిమాలయాల్లో 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేశారనమాట. దానికి సంబంధించిన ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఐటీబీపీలో పర్వతారోహకులుగా ఉన్న సిబ్బంది ఈ ఘనత సాధించడం జరిగింది. అలానే అందరూ కాదు, పర్టికులర్గా వాటి కోసం ట్రైన్ అయిన వాళ్ళు మాత్రమే ఆ ఘనత సాధించారు. అండ్ మంచు అధికంగా ఉన్న ఐటీబీపీ దళాలు మాత్రం యోగా క్రియలను బాగా చేయడం జరిగింది. ఇటీవల ఐటీబీపీ పర్వతోకులు మౌంట్ అబిగామిన్ పర్వతంపై కూడా యోగా చేశారు. అండ్ 14 మంది సభ్యులు ఉన్న బృందం సుమారు 20 నిమిషాల పాటు యోగా చేయడం జరిగిందనమాట ఆ మంచులో. తర్వాత థర్డ్ వన్, ఇటీవల నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేసిన ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి నవీన్ పట్నాయక్ అండి. యాక్చువల్గా ఇతను శ్రీ నవీన్ పట్నాయక్ అని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి పదవులు కానీ, ప్రధానమంత్రులు కానీ, లేదంటే హైయర్ అఫీషియల్స్వి. ఆన్సర్ వచ్చేసి నవీన్ పట్నాయక్ అండి. అండ్ చూడండి, 2019లో 5వ ఒడిశాకి చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న నవీన్ పట్నాయక్ గారు యాక్చువల్గా ఇప్పుడున్న అతనికి ఏదైతే మంత్రిమండలి ఉందో దాన్ని రెన్యువల్ చేశారనమాట. అంటే కొత్త మంత్రివర్గాన్ని ఎన్నుకున్నారు. అతను న్యూ మినిస్ట్రీస్ని సెలెక్ట్ చేశారు. రీసెంట్గా ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగింది, మళ్ళీ ఒడిశాలో రీసెంట్గా జరగడం జరిగిందనమాట. అండ్ 13 మంది క్యాబినెట్ మంత్రుల్లోని సెలెక్ట్ చేయగా అందులో 8 మంది సహాయ మంత్రులుగా ఇండిపెండెంట్గా, అండ్ ఇందులో 5 ఉమెన్స్కి కూడా అవకాశం ఇచ్చారనమాట. అండ్ కొంతమందిని ఆల్రెడీ ఉన్న వాళ్ళనే మళ్ళీ ఆయన తీసుకోవడం జరిగింది అతను కొత్త మంత్రిమండలిలోకి. నెక్స్ట్ ఫోర్త్ వన్, పోకో ఇండియా నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి హిమాన్షు టాండన్. ఇక్కడ మీరు ఫోటోలో చూడవచ్చు, చెత్తనే అనమాట హిమాన్షు టాండన్. పోకో ఇండియా హెడ్గా, అంటే మన ఇండియాలో ఉండే ఈ సంస్థకి మొత్తం ఈయన హెడ్గా ఉంటాడనమాట. హిమాన్షు టాండన్ను నియమించారు. అనుజ్ శర్మ షియామి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా గత వారం బాధ్యతలు చేపట్టిన అనంతరం పోకో ఇండియా నూతన కంట్రీ హెడ్గా ఈయన నియమించింది. అంటే ఎంతవరకు ఎవరు కంట్రీ హెడ్గా ఉండేవారంటే అనుజ్ శర్మ. అండ్ పోకో వ్యవస్థాపక బృందంలో ఒకరైన టాండన్ కంపెనీకి కీలక బాధ్యతలు అప్పచెప్పింది ఆయనకి. తర్వాత ఫిఫ్త్ వన్, దేశీయ పరిశ్రమల నుంచి ఎన్ని కోట్ల రూపాయల విలువైన సైనిక పరికరాలు అండ్ ప్లాట్ఫామ్లు సేకరణకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అంటే ఆన్సర్ వచ్చేసి 76,390 కోట్లు అండి. ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతుంది శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు. చూడండి, దేశీయ పరిశ్రమల నుండి అంటే మన ఇండియాలో ఉండే ఇండస్ట్రీస్ నుంచి 76,390 కోట్ల రూపాయల విలువైన సైనిక పరికరాలు, అంటే సైనికులు ఉపయోగపడే ఎక్విప్మెంట్ని, వాటికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ని తయారు చేయడానికి, ఎక్కడే మేక్ ఇన్ ఇండియా చొరవ కింద తయారు చేయడానికి వాటికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, దీన్నే మనము డిఏసి అంటామనమండి. డిఏసి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, ఇది ఇచ్చిన ప్రతిపాదనకు ఆయన ఆమోదించారనమాట. భారత నావికాదళం కోసం 36,000 కోట్ల రూపాయలతో ఎన్జీసీ సేకరణకు ఆమోదం తెలిపారు. అండ్ వాటికి సంబంధించిన మిషన్లు, ఎస్కాట్ కార్యకలాపాలు, వాటిని నిరోధించడానికి సర్ఫేస్ యాక్షన్ గ్రూప్స్ కార్యకలాపాలు, శోధన, దాడి, తీర ప్రాంత రక్షణ వంటి విభిన్న పాత్రలకు ఉపయోగపడే ఎక్విప్మెంట్స్ని, ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేస్తారు. స్వదేశీకరణ పెంపొందించడంపై దృష్టి సారించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ ద్వారా డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ Su-30 MKI ఏరో ఇంజన్లు తయారీ ప్రతిపాదన కూడా డిఏసి ఆమోదించింది. మొత్తానికి ఈ డిఏసి అయితే రక్షణ మంత్రిత్వ శాఖకు వచ్చిన ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని ఆమోదించారు. ఇది ఆమోదం పొందిన తర్వాత దానికి బడ్జెట్ కేటాయింపులు జరిగితే ఆ బడ్జెట్ ప్రతిపాదికన వివిధ సంస్థలతో ఒప్పందాలు ఫ్యూచర్లో చేసుకొని ఆ ఎక్విప్మెంట్ని, ప్లాట్ఫామ్స్ని తయారు చేయించుకుంటారు. తర్వాత 6th వన్, జన సమర్థ పోర్టల్ ఎవరు ప్రారంభించారండి? జన సమర్థ పోర్టల్ ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ గారు ఈరోజు క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాల కోసం జన సమర్థ పోర్టల్ని ప్రారంభించారనమాట. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్లో ఆయన పాల్గొని ఆ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ కూడా ఆయనే ప్రారంభించారనమాట. ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ వచ్చేసి మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు ఆయన. అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఐకానిక్ వీక్ అనేది June 6th నుండి 11th వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం జన సమర్థ పోర్టల్ అనేది ప్రభుత్వ క్రెడిట్ పథకాలను అనుసంధానించే ఒక వన్ స్టాప్ డిజిటల్ పోర్టల్ అని చెప్పాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటి ఈ క్రెడిట్ పథకాలు అంటే ఏంటంటే ప్రభుత్వము రైతులకు కానీ లేదంటే వ్యక్తులకు కానీ ఎవరికైనా సరే డబ్బులు నేరుగా జమ చేసే పథకాలు ఏవైతే ఉంటాయో అలాంటి పథకాన్ని మనము క్రెడిట్ లింక్డ్ స్కీమ్స్ అంటాం. సో అలాంటి పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తేవడం కోసం ఈ పోర్టల్ని తీసుకొచ్చారనమాట. సో దీని ద్వారా లబ్ధిదారులను రుణాలు ఇచ్చే వాళ్ళని డైరెక్ట్గా కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్ అనమాట ఇది. అండ్ అంటే బ్యాంకులు మనకు రుణాలు ఇస్తాయి, డైరెక్ట్గా గవర్నమెంట్ అవ్వదు, బ్యాంకుల ద్వారా మనకు డబ్బులు డిపాజిట్ అవుతాయి. అంటే లబ్ధిదారుడు ఎవరు, నేను డబ్బులు పొందుతున్నాను, బ్యాంకు నాకు డబ్బులు వేస్తున్నాయి, వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ని పెంపొందించేందుకు ఈ పోర్టల్ తీసుకొచ్చారు. అండ్ అన్ని స్కీమ్స్కి సంబంధించి ఈ పోర్టల్లో డీటెయిల్స్ దొరుకుతాయి. జనసమర్థ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాను కదా, ఈ డిజిటల్ ప్రక్రియను ఈజీ చేయడం, ఇష్యూస్ని క్లియర్ చేయడము, ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రయోజనాలను మార్గనిర్దేశకం చేయడం, అందించడం ద్వారా సో డెవలప్మెంట్ అనేది తొందరగా జరుగుతుంది, ఎవరికి ఎలాంటి లాసెస్ రాకూడదు అనేది ఉద్దేశం. తర్వాత 7th వన్, ఏ విద్యా సంస్థ శాస్త్రవేత్తలు కోవిడ్ ఇన్ఫెక్షన్ నిరోధించే మినీ ప్రోటీన్లను డెవలప్ చేశారండి. మినీ ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, మినీ ప్రోటీన్స్. ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, దీన్ని ఐఎస్ఎస్సి అంటారు. దీనికి సంబంధించిన సైంటిస్టులు SARS-CoV-2 అంటే కరోనా సంబంధించి ఏదైతే కోవిడ్ ఉందో అలాంటి వైరస్లను క్రియారహితంగా మార్చగలరని, అంటే అవి పని చేయకుండా చేయగలిగే ఒక పర్టికులర్ మినీ ప్రోటీన్స్ని డెవలప్ చేశారనమాట. వీటిని నేషనల్ కెమికల్ బయాలజికల్ జర్నల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన విషయాన్ని. అంటే మినీ ప్రోటీన్లు మన కణాల్లోకి వైరస్ ప్రవేశాన్ని ఆపడమే కాకుండా వైరస్ కణాలను ఒకదానితో ఒకటి కలుపుతాయి, వాటిని సంక్రమించే సామర్థ్యాన్ని తగ్గించేస్తాయి, అంటే స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి. ఇవి ప్రోటీన్ పరస్పర చర్య తరచుగా లాక్ అండ్ కీ లాగా ఉంటుందన్నమాట. అంటే మినీ ప్రోటీన్స్ అనేవి వాటిని వెళ్ళి ఏవైతే వైరస్కు కారకమైన కణాలు ఉంటాయో వాటిని లాక్ చేసేస్తాయి. ఆ లాక్ చేయడం ద్వారా ఆ కణము ఇంకొక కణంతో చర్య జరపదు అనమాట. అలా జరగకపోవడంలో మన బాడీలో కరోనా అనేది స్ప్రెడ్ అవ్వదు. అలా తర్వాత 8 అండి, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ వచ్చేసి 1969. ఇక్కడ ఆర్గనైజేషన్ లోగో చూడొచ్చు. మహమ్మద్ అనే ఒక అతను ఒక ప్రవక్త అండి. ప్రవక్త అంటే మాట్లాడే వ్యక్తి లేదంటే దిశానిర్దేశం చేసే వ్యక్తి అని చెప్పొచ్చు. సో ఆయన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇద్దరు బీజేపీ నేతలు. సో దానివల్ల ఈ ఎవరైతే మహమ్మద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక మత గురువు కావచ్చు, మత నాయకుడు కావచ్చు, అతని మీద డిపెండ్ అయ్యి అతను ఆరాధించే ఏవైతే దేశాలు ఉన్నాయో, ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో, సో ఆ ఇస్లామిక్ కంట్రీస్ ఈ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల మీద ఖండిస్తున్నారనమాట, గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇదే ఈ 2-3-4 డేస్ నుండి చర్చ ఇదే నడుస్తుంది గట్టిగా ఇంటర్నేషనల్గా. అయితే భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంటే అతని మీద వాళ్ళు వివాదాస్పదంగా మాట్లాడారు. సో వివాదాస్పద వ్యాఖ్యలను దేశం మొత్తం ఆపాదిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. అయితే సో ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ అనేది ఏం చేసిందంటే ఇద్దరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు మన భారతదేశం మొత్తాన్ని వాళ్ళు నిందిస్తూ మాట్లాడారనమాట. దానికి భారత ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి అది ఇద్దరు వ్యక్తులు చేసిన విషయం అండి, అండ్ అది మాకు సంబంధించింది కాదు, ఇద్దరు బీజేపీ వ్యక్తులు ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు చేసింది, మాకు సంబంధం లేదు, మా ఇండియా అనేది అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్తూ అండ్ భారత్ను నిందించడంతో పాటు ముస్లింలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితికి ఐఓసీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో భారత్ రిప్లై ఇచ్చింది. ఓకేనా, అంటే మన మీద యాక్షన్ తీసుకోండి అని ఐక్యరాజ్య సమితికి ఇస్లామిక్ ఆర్గనైజేషను చెప్పిందనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియా మేము ఎవరికి ఏం సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రభుత్వ పరంగా మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పడం జరిగిందనమాట విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి. ఓకేనా, సో అది ప్రభుత్వం యొక్క అభిప్రాయం కాదని చెప్పారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ గతంలో ఇస్లామిక్ కాన్ఫరెన్స్ యొక్క సంస్థ అనమాట. ఇది 57 సభ్య దేశాలతో కూడిన 1969లో స్థాపించబడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. అండ్ ఇంక ఈ మహమ్మద్ గురించి చెప్పుకుంటే ఈయన పూర్తి పేరు మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా అరబ్ మత సామాజిక మరియు రాజకీయ నాయకుడు అండ్ ఇస్లామీ ప్రపంచ మత స్థాపకుడిగా ఆయన కొలుస్తారు. తర్వాత 9 సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే పుదుచ్చేరి అండి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన తమిళిసై సౌందరరాజన్ గారు ఎన్సీసీ చేపట్టిన ఓషన్ సెయిలింగ్ యాత్రను ఆమె ప్రారంభిస్తూ
పుదుచ్చేరిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేస్తున్నామని ఆమె ప్రకటించడం జరిగింది. ఇవి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండడంతో వాటి మీద ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఆల్రెడీ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ అండ్ యూటీ అడ్మినిస్ట్రేటర్లకి అండ్ హెడ్లకి, స్టేట్ చీఫ్ మినిస్టర్లకి, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్స్కి లెటర్ రాసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఇప్పటివరకు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అండ్ ఎలా ఉంది ప్రస్తుత సిచ్యువేషన్ అనేది కోరిందనమాట. తర్వాత 10 దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి విభిన్న వికలాంగుల కోసం ఎక్కడ మ్యూజియం ఏర్పాటు చేయబడింది? గుర్తుపెట్టుకోండి, దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో ఫస్ట్ మ్యూజియం అనమాట విభిన్న వికలాంగుల కోసం. చూడండి, సో తమిళనాడు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంకే స్టాలిన్ గారు ఈ మ్యూజియాన్ని స్టార్ట్ చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని ఫస్ట్ టైం తమిళనాడు రాష్ట్ర కమిషనరేట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది డిఫరెంట్లీ ఎబిల్డ్ వికలాంగుల కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఒక మ్యూజియాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగిందనమాట. అండ్ సుమారుగా 2500 చదరపు అడుగుల విస్తరణలో ₹1 కోటి వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ను దీన్ని మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ అంటారు. దీన్ని ఎంకే స్టాలిన్ గారు స్టార్ట్ చేసి, దీని ద్వారా ఉద్దేశం ఏంటంటే, సో ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, వాళ్ళు ఇప్పటివరకు సాధించిన విషయాలు కావచ్చు, వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ మ్యూజియంని డెవలప్ చేశారు. తర్వాత 11 భారతదేశంలో అంధులు సులభంగా గుర్తించేలా కొత్త నాణాలను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. ఇక్కడ వీళ్ళ నాణ్యాల గురించి నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేశాను. నాణాలు ఎక్కడ కూడా స్పెషల్గా సింగిల్గా చూపించలేదు. ఇలా ఆయన రిలీజ్ చేసిన ఒక ఫోటో అయితే వస్తుంది, చూద్దాం, వస్తాయి 2-3 రోజుల్లో. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేడుకల్లో భాగంగా ఐకానిక్ వీక్ సెలబ్రేషన్లో ప్రారంభించి పార్టిసిపేట్ చేసిన నరేంద్ర మోదీ గారు కొత్త నాణ్యాలను విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు. కొత్త నాణ్యాల శ్రేణిని ఆవిష్కరించారు మోదీ. అందరూ కూడా దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మెయిన్ వాళ్ళని పర్స్పెక్టివ్గా తీసుకొని వీటిని డెవలప్ చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను రూపాయి 2, 5, 10, 20 మార్కు పేలు కలిగిన కొత్త నాణ్యాలను ఆయన ముద్రించారు. త్వరలో చలామణిలోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ కొత్త నాణ్యాలు దేశ అభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని చెప్తున్నారు. తర్వాత ఇది యాక్చువల్గా ఈ కాయిన్స్ ఎలా ఉంటాయంటే, ఇవి నార్మల్గా ఉండే నాణ్యాలలాగే గుండ్రంగా కాకుండా బహుభుజం అంటే, సో భుజాలు అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు అనమాట. సర్కిల్ షేప్లో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భుజం అనుకోండి, దీనికి మనం ఎన్ని ఉన్నాయి, 3 భుజాలు. ఇలా కాకుండా అంటే ఇలా బహుముఖంగా ఎన్ని భుజాలైనా సరే, ఒక 6 కానీ, ఇలా 6 కానీ, లేదంటే 5 కానీ, ఏదో విధంగా భుజాలతో ఈ కాయిన్స్ ఉంటాయి. నాణ్యం మధ్యలో మీకు అశోక్ స్తంభం, సింహాలు ఉంటాయి. దీని తయారీకి నికెల్, వెండి అండ్ ఇత్తడిని వాడారు. దృష్టిలోపం ఉన్నవారు కూడా దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి నాణ్యాలు విడుదల చేయబడ్డాయి. వీటిపై బ్రెయిలీ లిపిలో ముద్రించబడుతుంది. దీని సహాయంతో అంధులు లేదా దృష్టిలోపం ఉన్నవారు సులభంగా అర్థం చేసుకోగలరు. మీరు గమనిస్తే మనకి ఇప్పుడున్న కాయిన్స్లో కూడా కొంచెం ఈ బ్రెయిలీ లిపి ఉంటుంది, బొడుపులుగా ఉంటాయి మీరు గమనిస్తే. తర్వాత 12 ఏ రాష్ట్రంలోని గర్భిణీ స్త్రీల కోసం కౌరోలి జిల్లాలో ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అభియాన్ అయిన అంచల్ను ప్రారంభించబడింది? అంచల్ అనే ఒక ప్రోగ్రామ్, హెల్త్ కేర్ క్యాంపెయిన్. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. సో రాజస్థాన్లో గర్భిణీ స్త్రీల కోసం పర్టికులర్గా రాజస్థాన్లోని కరౌలి జిల్లాలోని ఈ ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని స్టార్ట్ చేశారనమాట. సో దాని పేరు అంచల్. ఈ అభియాన్ ద్వారా 13,000 మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారు. 13,144 మంది గర్భిణీ స్త్రీలకు వారి హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించారు. వారిలో 11,202 మంది రక్తహీనత ఉన్నట్లుగా ఐడెంటిఫై చేశారు. దాని నుండి బయటపడేయడానికి ఈ అంచల్ అనే ప్రచారం యూజ్ అవుద్ది. ఇంకా రాజస్థాన్ గురించి చూసుకుంటే క్యాపిటల్ జైపూర్, సీఎం అశోక్ గెహ్లాట్, గవర్నర్ కల్రాజ్ మిశ్రా. తర్వాత 13 పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి స్థిరమైన పర్యాటకం కోసం జాతీయ వ్యూహాన్ని ప్రారంభించింది? సో దీన్ని నేషనల్ స్ట్రాటజీ ఫర్ సస్టైనబుల్ టూరిజం అంటారనమాట ఇంగ్లీష్లో. ఆన్సర్ వచ్చేసి UNEP అండి. దీనికి సంబంధించిన ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, కేంద్ర పర్యాటక శాఖ, యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం సొసైటీ ఆఫ్ ఇండియాతో కలిసి న్యూఢిల్లీలో స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై జాతీయ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ సుస్థిర పర్యాటకం కోసం జాతీయ వ్యూహాన్ని, బాధ్యతాయుతమైన యాత్రికుల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. అండ్ UNEP గురించి చూసుకుంటే, అంటే ఫ్యూచర్లో మన ఇండియాలో టూరిజం మీద ఎలా డెవలప్ అవ్వాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది
ఇక్కడ కార్యాచరణ చేశారనమాట. అండ్ యుఎన్ఈపీ గురించి చూసుకుంటే దీని యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి ఇంగర్ అండర్సన్, హెడ్ ఆఫీస్ వచ్చేసి నైరోబి, కెన్యాలో. తర్వాత 10,000 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇటీవలే జో రూట్ అండి. ఆధునిక ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఫ్యాబ్ 4 క్రికెటర్గా పేరున్న ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ టెస్ట్ క్రికెట్లో అతడు 10,000 పరుగుల క్లబ్లో చేరాడు. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో జో రూట్ ఈ ఘనత సాధించాడు. తన కెరీర్లో 118వ టెస్ట్ అనమాట ఇది. ఈ మ్యాచ్లో సెంచరీ చేయగానే అతను టెస్ట్లో 10,000 పరుగులు చేసిన ఆటగాడిగా అండ్ ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లీష్ బ్యాటర్గా రూట్ అయితే ఘనత సాధించాడు. అంతకుముందు అలెస్టర్ కుక్ 161 టెస్టుల్లో 12,142 పరుగులు చేసి రికార్డు అందుకున్నాడు ఫస్ట్ వ్యక్తి, తర్వాత ఇతనే. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే టెస్టుల్లో 10,000 పరుగులు అందుకున్న 14వ బ్యాటర్ జో రూట్ టెస్ట్ మ్యాచ్ల్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. ప్రైవేట్ వర్సిటీలో విజిటర్ హోదా నుండి గవర్నర్ తొలగింపునికి ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటే పశ్చిమ బెంగాల్. 22,850 అడుగుల ఎత్తులో యోగా ప్రాక్టీస్ చేసిన వార్తల్లో నిలిచిన భారత సాయుధదళం ఏది అంటే ఐటీబీపీ. తర్వాత వచ్చేసి ఇటీవల నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేసిన ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే నవీన్ పట్నాయక్ అండి. ఈరోజు వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఆయన. పోకో ఇండియా నూతన ఇండియా హెడ్ ఎవరు అంటే హిమాన్షు టాండన్. తర్వాత దేశీయ పరిశ్రమల నుంచి ఎన్ని కోట్ల రూపాయల విలువైన సైనిక పరికరాలు ప్లాట్ఫామ్ సేకరణకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందంటే 76,990 కోట్లు, 390 కోట్లు అండి. జన్ సమర్థ్ పోర్టల్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ గారు. తర్వాత ఏ విద్యాసంస్థ శాస్త్రవేత్తలు కోవిడ్ ఇన్ఫెక్షన్ నిరోధించే మినీ పోర్టల్ని డెవలప్ చేశారంటే ఐఐఎస్సి బెంగళూరు అండి. తర్వాత ఇటీవల వార్తల్లో నిలిచిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1969. తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే పుదుచ్చేరి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి విభిన్న వికలాంగుల కోసం ఎక్కడ మ్యూజియం ఏర్పాటు చేయబడిందంటే తమిళనాడులోని. తర్వాత భారతదేశంలో అందులు సులభంగా గుర్తించేలా కొత్త నాణాలను ఎవరు విడుదల చేశారంటే శ్రీ నరేంద్ర మోదీ గారు. తర్వాత ఏ రాష్ట్రంలో గర్భిణీ స్త్రీల కోసం కరౌలీ జిల్లాలోని ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అభియాన్ అయిన అంచలను ప్రారంభించబడిందంటే రాజస్థాన్. పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి స్థిరమైన పర్యాటకం కోసం జాతీయ వ్యూహాన్ని ప్రారంభించిందంటే యుఎన్ఈపీ అండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 10,000 గుర్తుపెట్టుకోండి, టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాడు ఎవరు అంటే జో రూట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా